సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా ఓ యువతిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యువతిని జానీ బాషా 5 ఏళ్ల పాటు వేధించడం తీవ్రమైన చర్య అని అన్నారు. హిందూ అమ్మాయిని జానీ బాషా ట్రాప్ చేసినట్లుగా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని చెప్పారు. ఇది లవ్ జిహాదీ కేసు అని వెల్లడించారు. ఇంతవరకు నిందితుని అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం చేయకపోతే బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు శిల్పారెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు.